థైరాయిడ్ సర్జరీ చేసుకోవాలంటే భయపడుతున్నారా? మెడలో పెద్ద ఘాటు ఉంటుందని భయపడుతున్నారా? అదేం భయపడక్కర్లేదు. ఈ వీడియో చూడండి. లయ అనే ఈ అమ్మాయి యొక్క ఎక్స్పీరియన్స్ వినండి. హాయ్ లయ గారు, అసలు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఎవరు పంపించారు? సార్, నాకు థైరాయిడ్లో గడ్డ ఉందని మొన్నే చూసుకున్నాను. మా సార్ దగ్గరికి వెళ్తే ఓపెన్ సర్జరీ చేస్తామన్నారు. అంటే ఇక్కడ కట్ వస్తుంది అనేసి, అంటే బేసిక్లీ కట్ వస్తే బాగా కంపించదు అని మీరు ప్రొఫైల్ చూసి నేను ఇక్కడ రావడం వచ్చారు. ఓకే. మా లయ, మీకు సర్జరీ అయ్యి 1 వీక్ అయిపోయింది కదా, మీకు ఎలా అనిపించింది? అసలు సర్జరీ అయినట్టుగా అనిపించడం లేదు సార్. అంటే స్కార్లెస్ అయ్యింది. ఇంట్లో కూడా సర్ప్రైజ్ అయిపోయారు. సో నా ఫ్రెండ్స్ అందరూ వచ్చినా ఎక్కడైంది సర్జరీ అని అది చూపించడం జరుగుతుంది. మీరు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నారు? ఫస్ట్ డే వచ్చి నేను బేసిక్ ప్రొఫైల్ చేయించుకున్నాను సార్. నెక్స్ట్ డే అడ్మిషన్ అయినా. ఆ నెక్స్ట్ డే నాకు డిశ్చార్జ్ చేస్తారు 2 డేస్లో. ఓకే, వెరీ నైస్. థైరాయిడ్ నాడ్యూల్స్ విత్ కొలాయిడ్ గాయిటర్, ఫాలిక్యులర్ ఎడినోమాస్, ఏటిపికల్ నియోప్లాజమ్స్, చిన్న క్యాన్సర్లు, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా స్కార్లెస్ థైరాయిడెక్టమీ అనేది చేయొచ్చు. స్కార్లెస్ థైరాయిడెక్టమీ అంటే ఎలా చేస్తామంటే, బేసికలీ చంకలోని చిన్న ఘాట్లు పెట్టి అక్కడి నుంచి రోబోటిక్ విధానంతో కానీ ఎండోస్కోపిక్ విధానంతో కానీ మనం థైరాయిడెక్టమీ అనేది చేస్తాం. దీని అడ్వాంటేజ్ ఏంటంటే, నెక్ మీద, మెడ మీద అసలు ఘాటు ఉండదు. పేషెంట్స్ 1 or 2 డేస్లో ఇంటికి వెళ్ళిపోతారు. మాకు బెటర్గా కనిపిస్తుంది. పేషెంట్ రికవరీ చాలా బాగుంటుంది. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ స్కార్లెస్ థైరాయిడెక్టమీ.